శివాయ గురువే నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి తత్వాన్ని తెలుసుకునే ఈ ప్రయాణంలో నిన్న మనం హేమత్ బంధు గారి ఆనందానుభూతి గురించి తెలుసుకున్నాం. కానీ సాయి శరీరంతో లేకపోయినా ఆయన పాద సన్నిధి ఏ రకంగా ఆనందానుభూతినిస్తుందో సాయి లీలామృత గ్రంథకర్త శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి జీవితంలో జరిగిన ఒక అద్భుతాన్ని వివరించుకుంటూ తెలుసుకుందాం. వారు 1963 ఫిబ్రవరి 9వ తారీఖున షిరిడీకి అయిష్టంగా వెళ్ళి అక్కడ సాయి దివ్యత్వంలో లీనమై 5:30 గంటల ఆనందానుభూతిని అనుభవించిన తర్వాత సాయి బాతదాసుడైనాడు. మనందరినీ సాయి మార్గంలో నడిపించే ఒక సద్గురు అయినాడు. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమందికి సాయి సన్నిధి యొక్క ఆనందం దొరుకుతుంది అంటే అందులో ఎక్కిరాల భరద్వాజ గారి కృషి ఎంతో ఉంది. కాబట్టి సాయి శరీరంతో ఉన్నా సాయి శరీరంతో లేకపోయినా ఆయన పాద సన్నిధి ఇచ్చే ఆనందం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆయన తత్వాన్ని తెలుసుకోవాలి అనే ఆలోచన మీలో ఉంటే దానికి ఆయన శరీరంతోనే ఉండాల్సిన పని లేదు. మీరు గనక అనుభవించగలిగితే ఆయన మీతోనే ఉంటారు, మీ తోడై ఉంటారు, మీకోసం ఉంటారు. నమో సాయినాథాయ నమః. నమో గురుభ్యో నమః.